హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను మరో పచ్చడి రెసిపీతో వచ్చానండి. ఇవాళ నేను చేస్తుంది పాలకూర పచ్చడి. ఇది హెల్త్ పరంగా కూడా చాలా మంచిది. నేను ఇవాళ చేస్తుంది పాలకూర పచ్చడి. దీనికి కావాల్సింది ఒక పెద్ద 2 కట్టలు తీసుకున్నానండి. ఇలా తురుముకొని శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టేసుకున్నాను. 2 మీడియం సైజు ఉల్లిపాయలు ముక్కలుగా కట్ చేసుకున్నాను. 1 రొమ్మ దాకా చింతపండు, ధనియాలు 1 టేబుల్ స్పూన్, పచ్చిశనగపప్పు 1 టేబుల్ స్పూన్, ఇవి మజ్జిగ మిరపకాయలండి. ఇవి చల్ల మిరపకాయలు అంటారు కదా, అవి 3. ఈ పచ్చడికి అసలేంది సూత్రధారి ఇదేనండి. ఇవి లేకపోతే టేస్ట్ ఉండదు. ఎండుమిరపకాయలు 3, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, ఇది పోపుకండి. ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, కరివేపాకు 1 రెమ్మ, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిరపకాయలు 2, ఇంగువ, ఆయిల్ సరిపడంత, ఉప్పు తగినంత. ఇప్పుడు పొయ్యి మీద ఒక వెసలు పెట్టుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకున్నాను. వేసుకొని ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, చల్లమిరపకాయలు, పచ్చిశనగపప్పు వేసేసి ఇవి బాగా దోరగా వేయించుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇవి బాగా వేగిన తర్వాత ఒక మిక్సీ జార్లో తీసుకుందామండి. ఇవి చల్లారక ఇది గ్రైండ్ చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇది మిక్సీ జార్లోకి వేసుకుందాం. చల్లారాక పౌడర్ లాగా చేసుకోవాలి. ఈ మిగిలిపోయిన ఆయిల్లోనే మనం ఉల్లిపాయలు ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా, ఉల్లిపాయలు చింతపండు కూడా ఫ్రై చేసుకుందాం. ఇవి కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని ఈ ఉల్లిపాయలు, చింతపండు, ఆ పోపు దినుసులు అన్నీ కలిపి పేస్ట్ లాగా చేసుకోవాలి. దీనిలోనే కొంచెం ఉప్పు వేసుకున్నాను, తొందరగా వేగిపోతాయని. ఉల్లిపాయలు వేగేలోపు ఇది పౌడర్ లాగా ముందు గ్రైండ్ చేసుకోవాలండి. ఆ తర్వాత దీంట్లో ఉల్లిపాయలు, చింతపండు వేసి పేస్ట్ లాగా చేసుకోవాలి అండి. ఇలా పౌడర్ లాగా చేసుకున్నాను. ఇప్పుడు ఈ ఉల్లిపాయలను కూడా మరీ రెడ్ కలర్ వచ్చేదాకా వేయించుకోకర్లేదండి. నార్మల్ కలర్, నార్మల్ బ్రౌన్ కలర్ వచ్చేస్తే చాలు. ఇప్పుడు ఇవి కూడా దీనిలో వేసేసి చల్లారాక మెత్తగా పేస్ట్ చేసుకుందాం. ఉల్లిపాయలు వేగిపోయాయి, నేను మిక్సీ జార్లోకి తీసుకున్నా. ఇవి చల్లారాక పేస్ట్ లాగా చేసుకుందాం. ఇప్పుడు ఇదే కడాయిలో మళ్ళీ ఆయిల్ వేసుకుంటున్నానండి. 2 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకొని ఇది వేడెక్కాక పోపు దినుసులు వేయించుకుందాం. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు, చెల్లుల్లి నేను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నానండి, అదే వైట్ ఆనియన్. ఇంగువ కొద్దిగా వేసుకున్నాను. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకోవాల్సిన పచ్చడిలోనే నేను లైట్గా ఒక 3 నుంచి 4 మెంతులు వేస్తున్నానండి. అది ఆప్షనల్, మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. బాగా వేగిపోయింది. ఇప్పుడు మనం కడిగి పెట్టించుకున్న పాలకూరని దీనిలో వేసేస్తున్నాను. వేసేసి బాగా కలుపుకుందాం. తర్వాత బాగా ఆ పాలకూర అంతా బాగా మగ్గిపోవాలండి, మూత పెట్టకూడదు. చూడండి, ఇది పేస్ట్ లాగా చేసుకున్నాను. పాలకూర కూడా బాగా చూడండి బాగా ఉడికింది. ఇప్పుడు దీనిలోనే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని దీనిలో వేసేద్దాం. ఆల్రెడీ సాల్ట్ వేసాను కాబట్టి కొంచెం చూసుకొని వేసుకోండి. దీంట్లోనే ఒక 1/2 గ్లాస్ దాకా వాటర్ యాడ్ చేసుకుందాం. వేసుకొని బాగా కలుపుకుందాం. ఇది మీడియం ఫ్లేమ్లో ఇక్కడ పెట్టేసి మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి.
దీనిలో మీకు కావాలంటే కొంచెం పసుపు కూడా వేసుకోవచ్చు. నేను హాఫ్ గ్లాస్ దాకా వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇది బాగా దగ్గరికి బాగా మెత్తగా ఉడికించుకోవాలి. దీన్ని బాగా దగ్గరగా ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ప్రస్తుతానికి దీన్ని ఉడకనిద్దాం. ఇది బాగా దగ్గరగా ఉడికిపోయిందండి. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని ఇది సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. ఇది రైస్తో కానీ చపాతీతో కానీ దోసతో కూడా చాలా బాగుంటుందండి కర్రీ, అంటే పచ్చడి. వేడి వేడి అన్నంలో ఈ కర్రీ వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది దాని టేస్ట్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు నచ్చినట్లయితే నా కామెంట్ సెక్షన్లో పెట్టండి. అయినా మీరు కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. అంతేనండి, పాలకూర పచ్చడి రెడీ. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్. బాయ్.